బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 దేశం గర్వించేలా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నందు శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన జెండా ర్యాలీలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు నుంచి ప్రారంభమైన 400 మీటర్ల జాతీయ జెండాతో చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నాగమణి, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, అధ్యక్ష కార్యదర్శులు సరిపిడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, అసోసియేషన్ నాయకులు అల్లం రమేష్, కుక్కల బాల, సిహెచ్ సత్యనారాయణ, సూర్యనారాయణ రాజు, రామ్ ప్రసాద్, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణి, నరహరశెట్టి కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, కోడే వెంకట్రావు, బబ్లిశెట్టి రామకృష్ణ, చినరంగనిపాలెం హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటరాజు గారు ఇతర సభ్యులు అందరు కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ని చక్కగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన బాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది. మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం, ఒక దేశభక్తి తగులుతుంది. ఈ ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది సంఘ సంస్కర్తలు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకి స్వాతంత్రం సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచారాలను రూపుమాపడంలోనూ మనకి ఈ రోజున్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు. వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం భావి తరాల వారికి వారి యొక్క కృషిని, వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యువతకు పిలుపునిచ్చారు. భీమవరంలో విష్ణు కాలేజ్ ఆడిటోరియం నందు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వలన అనేక అనారోగ్యాలకు గురవుతారన్నారు. మీ ఉజ్వల భవిష్యత్తుకు మత్తు పదార్థాలు ఆటంకం కలగకూడదన్నారు. ఒకప్పుడు యూరోపియన్, యుఎస్ దేశాల్లో మాత్రమే ఉండే మత్తు పదార్థాలు నేడు ప్రపంచమంతా వ్యాపించాయన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించడం కారణంగా హింసకు ప్రేరేపితులవుతారని, మానసికంగా కూడా గందరగోళ పరిస్థితి ఉంటుందని, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. College. I am Lakshmi Sirisha from BSc Physics Honor. Today, dear friends, youth is the energy of any nation. And the power of youth has an important contribution in the development of society and country. Therefore, community, not only the community, family, friends, but also ourselves, will be drug free. This youth is very important in everyone's life. The decisions you take in your life, what you do, every step, each and every step you take now, define your future. Is it or no? Avuna kadamma.
వస్తాయి. డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి అండర్గోయింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్, అవునా కదా? స్టడీ ప్రెషర్ ఉంటుంది, పీర్ ప్రెషర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా రాదా అనే ప్రెషర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ప్రెషర్స్. ఐ థింక్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ స్టూడెంట్స్ అండర్గో నో వన్ ఫేస్ దెమ్, అవునా కదా? నమస్కారం. ఈ నషా ముక్త్ భారత్ అభియాన్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఈ సందర్భంలో ఐఎమ్ హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు బీవరాజు విష్ణు కాలేజ్ ఫౌండేషన్ ఈరోజు ఇక్కడ చక్కగా ప్రోగ్రామ్ జరపడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది. సో ప్లెడ్జ్ ఉంటే వీఆర్ ఇన్షూరింగ్ దట్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ షుడ్ బికమ్ ఫ్రీ ఆఫ్ దిస్ ఆల్ డ్రగ్ మెనేస్, గాంజా కానీ, కోకేన్ కానీ, మర్జువానా. అందరూ వీఆర్ బీయింగ్ వెరీ వెరీ సీరియస్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీఆర్ 2 రోజుల క్రితం విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని స్మృతివనంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన విధ్వంసాన్ని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ బహుజన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటం స్టాన్లీ రాజ్, తాళ్లూరి మధు, కోనా జోసఫ్, బిరుదుగడ్డ రమేష్ బాబు, దానం విద్యాసాగర్, ఇది రవికుమార్, గరికిముక్కు అలీషా, చిగురుపాటి రాహేలు, గరికపాటి చంద్రకళ, బేతల కమలాకర్, బుంగ ఆదాము, బోడిగడ్డ యెహోవా, కందికట్ల నాగరాజు, బడుగు అశోక్, తలూరి ప్రశాంత్, బోడిగడ్డ సునీల్, గొల్లమందల స్టాన్లీ జోన్స్, ఇల్లూరి సంపత్, బందెల జార్జిరాజ్, బందెల ప్రమీల, టోనీ, కోనా, రంజిత్, గాదల సందీప్, గోగులమండ కృష్ణమూర్తి, బలే యేసుబాబు, వస్త్రాల రవి, పిల్లి అమూల్యరావు, పుచ్చకాయల నారాయణ, విపత్తి సత్యవేణి, సత్యాల సంతకుమారి, జాలే సునీత, దాకారపు సరోజ్ బాబు, పార్ల సునీల్, శ్రీను పాల్గొన్నారు. విగ్రహం ఉండటం ఇష్టం లేని వారి కొంతమంది కలిసి అధికారులతో పోలీసుల సమక్షంలో మరి ఆ శృతివనంపై దాడి జరిగింది. ఈ దాడిని దళితులపై దాడిగా మేము భావిస్తున్నాం. వెంటనే ఇంతవరకు అంత పెద్ద విగ్రహంపై జరిగిన దాడి జరిగితే ఇంతవరకు కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా జరగకపోవడం చాలా బాధాకరం. అది మేము రాజకీయ దాడా, సామాజిక దాడిని మేము మాట్లాడతాం, కానీ అంబేద్కర్ శృతివనంపై దాడి జరగటం అది అంబేద్కర్ పై దాడిగానే మేము పరిగణిస్తూ ఎవరైతే దాడి చేశారో వారిని తక్షణమే మరి ఎస్సీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసి మరి వారిని వెంటనే వారిపై శిక్ష విధించాలని కోరుచున్నాం. విజయవాడలో 125 అడుగుల కాంస్య విగ్రహంపై కొంతమంది దుండగులు చేసిన దాడిని ఖండిస్తూ ఈ రోజున మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే అంబేద్కర్ వాదుల మరి అభిమానంతో ఈ రోజున ఇక్కడ ఈ ర్యాలీని, ఈ కొవ్వొత్తుల నిరాశను తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారు అందరికీ మరి ఒక్కడే అందరి వాళ్ళని మరి ఎన్నో మీటింగుల్లో మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం అయినా మాకు కాకపోయినప్పటికి కూడా, ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా, ఏ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయనప్పటికి కూడా మరి అప్పటి ప్రభుత్వంలో మరి ప్రపంచంలోనే పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అది మన జాతికే కాకుండా కులమతాలకు అతీతంగా అందరూ దాన్ని అభినందించారు. మరి ఈ రోజు ఒక అర్ధరాత్రి లైట్లు ఆర్పేసి మరి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి త్వరబడి మరి సీసీ కెమెరాలను కూడా కట్ చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని కొంతమంది దుండగులు మరి అక్కడ సుత్తులతోనూ మరి బరిసెలతోనూ గుణపాలతోనూ వెళ్లి అక్కడ దాడి చేసి అంబేద్కర్ శిలాఫలకాలు పగటం జరిగింది. దళితులందరూ కూడా అంబేద్కర్ ను అవమానపరిచే, రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచినప్పుడని కన్నీరు మున్నీరుగా మరి ఎంతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ రోజున ఎఫ్ఐఆర్ కట్టలేదు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద షార్ట్ షీట్ వేసి ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు నమోదు చేసి అట్రాసిటీ కట్టి వాళ్ళ ఆస్తులను జప్తీ చేసి మన విగ్రహం దగ్గర నష్టపోయిన మరి పగిలిపోయిన మరి ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఖర్చులతోనే దాన్ని సమకూర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాల్ని భ్రష్టు పట్టించారు, భరించాం. రాజ్యాంగ నిర్మాత వరకు ఈ అరాచకాలను ప్రోత్సహించినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని, న్యాయం జరిగించాలని ప్రభుత్వం వారిని ఏపీ జేఈసీ తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్. కుల నిర్మూలన జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులు భీమవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
తొలుత ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో కూడిన నీలి పథకాన్ని కేవీపీఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గిరిజన సంఘం రాష్ట్ర నేత మంతెన సీతారాం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు బి బలరాం, మహిళా నాయకులు విజయ, అరుణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఆటంకంగా మారిన కులం నిర్మూలన జరిగితేనే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా నేటికి దళితుల అభివృద్ధికి, నేటికి విద్యా, వైద్యం సదుపాయాలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాతల జేమ్స్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏ వీరయ్య, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బి రఘురాం, జి నటరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్, ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. అసలు ఈ సంఘం పేరు కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి అని పెట్టడం చాలా మంది అభ్యంతరాలనండి, రకరకాల పద్ధతులు విమర్శలన్నీ చేశారు. అలా చేసిన వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే కుల నిర్మూలన కదా చేయాల్సింది, కుల వివక్షల దగ్గర మీరు ఆగిపోవడం అంటే మీరు కుల వివక్షత కోరుకుంటారంటే కుల నిర్మూలన మీరు కోరుకోవడం లేదా అని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఇందులో ఈ లక్ష్యాలలో ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనేది ఉంది. కాకపోతే సంఘం పేరు మీద ఈ రకంగా టార్గెట్ చేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. సరేమైనా ఈ సంఘం ఉమ్మడి రాష్ట్రంలోనే ఆవిర్భవించినటువంటి సంఘం. అప్పుడు దీనికి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి